హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ టాప్ 6 ప్లేయర్స్ యాక్షన్ అయితే కంప్లీట్ అయింది అండ్ దిమ్మ తిరిగే ప్రైజ్ వచ్చింది. ఎస్ఆర్హెచ్ కూడా చాలా గట్టిగా ఇద్దరు ప్లేయర్స్కి అయితే చాలా ఆశ్చర్యకరంగా ట్రై చేసింది. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అన్ని అప్డేట్ కోసం. అండ్ ఎవరిని కొంటే బాగుంటుంది ఎస్ఆర్హెచ్ కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఎస్ఆర్హెచ్ హర్షదీప్ సింగ్ కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేసింది. సో ఎస్ఆర్హెచ్ అయితే హర్షదీప్ సింగ్ కోసం 15 కోట్ల వరకు వెళ్ళింది, కానీ వాళ్ళు అక్కడ ఆర్టీఎం వాడడం జరిగింది. సో హర్షదీప్ సింగ్ కోసం చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేశారు అండ్ పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం వాడడం వల్ల వాళ్ళకి వెళ్ళిపోయింది. 18 కోట్ల వరకు సిద్ధమయ్యారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే రబాడా 10.75 కోట్లు గుజరాత్ టైటాన్స్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ ఫస్ట్ పంజాబ్ కింగ్స్ 26.75 పెట్టి కొన్నారు. అండ్ ఆ తర్వాత జోస్ బట్లర్ 15.75 గుజరాత్ టైటాన్స్ అండ్ మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్కి 11,75,00,000కి పోయాడు. అండ్ ఆ తర్వాత వచ్చాడు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్కు ఎస్ఆర్హెచ్ కూడా దాదాపు 20 కోట్ల వరకు వెళ్ళింది, 20,50,00,000 వరకు వెళ్ళింది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ పట్టు వదలకుండా పోరాడింది. వాళ్ళైతే అతనికి 20,75,00,000 వరకు వెళ్ళారు. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం వాడింది. మళ్ళీ ఎల్ఎస్జీని అడిగితే ఇది ఏకంగా 27 కోట్లు అన్నారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఆర్టీఎం కార్డ్ అయితే వాడలేకపోయింది. సో ఇప్పటివరకు అయితే ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ రిషబ్ పంత్ అండ్ ఎస్ఆర్హెచ్కి తన మనీ తక్కువ ఉండడం వల్ల హర్షదీప్ సింగ్కి రిషబ్ పంత్కి కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ కాలేదు. నెక్స్ట్ వచ్చే సెట్లో మాత్రం ఎస్ఆర్హెచ్ కొంటుంది మంచి ప్లేయర్స్ని అనుకుంటున్నా. అండ్ 21 కోటి వరకు రిషబ్ పంత్కి వెళ్ళారు. కొని ఉంటే చాలా బాగుండేది, కానీ ఎల్ఎస్జీ సిద్ధమైపోయింది, వాళ్ళకి కెప్టెన్ కావాలి కాబట్టి.